చెప్పండి సార్. అంటే అదుపులోకి తీసుకోవడం, విచారించడం ఒక ఎత్తు, వాళ్ళని కొట్టడం, రోడ్ల మీద నడిపించడం అనేది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని చెప్పేసి చాలామంది లాయర్లు నాతో చెప్పిన మాట. దీని గురించి చెప్పాలంటే మీరేం చెప్పుకొస్తారు సార్? ఇది ఖచ్చితంగా ఒక నాట్ ఓన్లీ అని మీరు చాలా సింపుల్గా ఒక పదం వాడారు, కానీ ఇది సింపుల్గా మాట్లాడాల్సిన మాట కాదు. ఇది దుర్మార్గం, నికృష్టం. పోలీసులు వ్యవస్థని చేతిలోకి తీసుకోమని ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగం వీళ్ళకి హక్కులు ఇచ్చింది? కోర్టులో ఈ నిందితుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఇతను నిందితుడు మాత్రమే, ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టి ఛార్జ్ షీట్ వేసి వాదోపవాదాలు జరిగి క్రాస్ ఎగ్జామినేషన్లు అయిపోయి ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టు విధించిన తర్వాత మాత్రమే ఇతను నిందితుడా కాదా అనేది నేరస్తుడా కాదా అనేది నిరూపణ అవుతుంది. అప్పటిదాకా నిందితుడు మాత్రమే. వీళ్ళు పోలీసులు పట్టుకొచ్చిన కేసుల్లో దాదాపుగా 90 నుంచి 95% కేసులన్నీ కోర్టుల్లో సాక్ష్యాలు లేవనే కారణం చేత కానీ, సరైన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేకపోయారనే కారణం చేత కానీ 95% కేసులు కొట్టేస్తున్నారు కోర్టుల్లో. ఎందుకని? అప్పటిదాకా వాళ్ళు నిందితులే. కోర్టులో నేరస్తుడిగా ఎప్పుడు నిరూపితం అవుతుంది? సాక్ష్యాలన్నీ నేరస్తుడికి అది ఆ నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ అక్కడ పొందుపరచబడినప్పుడు, ప్రవేశపెట్టబడిన తర్వాత మాత్రమే, కోర్టు విధించిన తర్వాత మాత్రమే అతను నేరస్తుడు అవుతాడు. అప్పటిదాకా నిందితుడే. ఈ పోలీసులకి కాళ్ళ మీద కొట్టడం, రోడ్డు మీద నడిపించటం, అలాగే ఇంకోటి కూడా ఈ మధ్యన కోర్టులోంచి సరెండర్ అయిపోదామని చెప్పేసి కోర్టుకు వచ్చినటువంటి వ్యక్తిని కోర్టులోంచే పట్టుకొని లాక్కెళ్ళిపోయి చేసినటువంటి ఇది ఎవరిచ్చారు? మనుషులకి స్వేచ్ఛగా బతికే హక్కు, మాట్లాడే హక్కు, కావలసిన చదువుకునే హక్కు, ఇట్లాంటివన్నీ కూడా ప్రాథమిక అంశాలుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులవి. ఈ హక్కుల్ని కాదనే అధికారం పోలీసులకు ఎవడిచ్చాడు? వాళ్ళు నిందితుడు ఎవరు, దొంగతనం జరిగింది, ఈ దొంగతనంలో ఎవరై ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు, వీళ్ళకి అందినటువంటి సాక్ష్యాల మేరకు అతను తీసుకొని వెళ్ళటం, కోర్టులో ప్రవేశపెట్టడం వరకు మాత్రమే చేయాల్సినటువంటి పోలీసులు కాళ్ళ మీద కొట్టడం. మొన్న తెనాల్లో చూసాం. పట్టుకొని నడి రోడ్డు మీద జనాలు అందరూ చూస్తుండగా వాళ్ళే వీడియోలు తీసి ఈ వీడియోల్ని జనాల్లో వదిలారు. ఇది జనాల్ని భయభ్రాంతుల్ని చేయటం. పోలీసులు అంటే వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మనుషులు కాదు అనేలాగా ఒక రకమైనటువంటి తీవ్రవాద ఆలోచనలు అన్నమాట. నక్సలైట్లు తీవ్రవాదులు ఎందుకని అంటున్నాం? వాళ్ళని తీవ్రవాదులు అని అంటే వాళ్ళు అనుకున్నదే చట్టం, వాళ్ళు చేద్దాం అనుకున్న దాన్ని అమలుపరిచి తీరుతారు. వాడు ఇన్ఫార్మరు అనుకున్నాడంటే వాడిని కాల్చేయాలి. ఇటువంటి ఆలోచన వాళ్ళని నక్సలైట్లకనో లేకపోతే తీవ్రవాదులనో వాళ్ళకి మనం ఆ పదాలు వాడతాం. పోలీసులు కూడా ఇవాళ తీవ్రవాదులుగా మారుతున్నటువంటి సంఘటన వీటిని చూస్తే అర్థమవుతుంది. చట్టం దాని పని అది చేస్తోందా, వ్యవస్థలు వాటి పని అవి నిర్వహిస్తున్నాయా అనేది ఇవాళ చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే, గేదెళ్ళి చేలో మేస్తుంటే దూడొచ్చి గట్టు మీద మేస్తుందా అనే ఒక సామెత ఉంది. ఆ గేదెలు చట్టాలని పరిరక్షించాల్సిన వాళ్ళు, చట్టాలని గౌరవించాల్సినటువంటి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసుల్ని తీసేసుకోవటం కోసం, ఆయన మీద ఉన్న కేసుల్ని రద్దు చేసుకోవటం కోసం చట్టాలని ఆయనకు అనుకూలంగా ఏ రకంగా వాడుకుంటున్నాడో ఇవాళ చూసాం. దాదాపు 4-5 కేసుల్లో ఆయన వాళ్ళ కేసుల్ని ఆయన అధికారాన్ని ఉపయోగించేసుకొని తీసేసుకున్నాడు. ఈయనే అలా వ్యవహరించినప్పుడు ఈయన కింద పనిచేయాల్సినటువంటి వ్యవస్థ, పోలీసులు, ఈడీలు, ఇంకోటి ఏదన్నా అవనండి, ఇవన్నీ ఎందుకని సక్రమంగా పనిచేస్తాయి? పనిచేయవు. ఆయన ఒక మార్గనిర్దేశం చేశాడు, ఫలానా ఇలా చెయ్యాలన్నట్టుగా ఆయన చేశాడు. ఆయన ప్రభువుల మెప్పు కోసం వీళ్ళు అనేక రకాలైనవి చేస్తుంటారు. సోషల్ మీడియా కేసుల్లో ఇవాళ ఒక్క ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 200 పైగా ఆ సోషల్ మీడియా కేసులో జనాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని
ఇబ్బంది పెట్టి నరకం చూపించారు అని అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్లో తప్ప అసలు భారతదేశంలో కానీ ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవటం, దుర్మార్గం అయిపోవటం ఇంతవరకు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. అంత దుర్మార్గమైనటువంటి ఇది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇది కాళ్ళ మీద కొట్టడం, విపరీతంగా కొట్టి రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తుంటే ఆ వ్యక్తిని ఆ వీడియోలో చూసాం మనం. నడవలేని పరిస్థితుల్లో కుంటుకుంటూ వెళ్తున్నాడు అని అంటే ఇది ఒక రకం కాదు, నిజంగా చెప్పాలంటే దుర్మార్గం, నేరం. ఈ నేరానికి పోలీసులు ఎందుకు బాధ్యులు కాదు? వీళ్ళ మీద ఎందుకు పలానా సెక్షన్లకి మీద వీళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయడానికి అవకాశం లేదు? అంటే అలా కొట్టడం వెనకాల ఒక నేపథ్యం అయితే ఉంది. అంటే ప్రభుత్వాన్ని కొంతమంది వ్యక్తుల్ని టార్గెటెడ్గా పచ్చి బూతులు తిట్టుతూ అదే వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న పరిస్థితి. నిందలు కాదు, పచ్చి బూతులు మాట్లాడుతున్న పరిస్థితి. మీరు వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు. మచ్చుకు ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నా, చూస్తారా? చూపించండి. దాని మీద మీ రియాక్షన్ కూడా మీరు చెప్పండి, వెలువరిస్తారు. ఓకే, అంటే ఎలా చూస్తారు దాన్ని, మీరు ఎలా చూస్తారు? సరే, మీరు ఏ వీడియో చూపించినా మీరు చూపిస్తే నాకు అభ్యంతరం ఏం లేదు చూడటానికి. ఏ వీడియో చూపించినా శిక్షించటానికి పోలీసులు మీరెవరో, మీరు ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర సాక్ష్యం ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. అతని మీద ఏ సెక్షన్లు అప్లై అవుతాయో ఆ సెక్షన్ల కింద కేసు పెట్టండి, కోర్టుకు తీసుకురండి. కోర్టులో తగిన ఆధారాల ప్రకారం వీళ్ళకి ఏ శిక్ష విధించాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. పోలీసులు మీరెవరు? మీకేం హక్కు ఉంది? మొన్న కదా రీసెంట్గా ఇక్కడ ఎవరో మన నక్సలైట్లని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఆంధ్రాలో కాల్చి చంపేశారు. వీళ్ళని కాల్చి చంపే అధికారం వీళ్ళకుందా? మారేడుమిల్లో కాల్చి చంపేశారు. కాల్చి చంపే అధికారం వీళ్ళకుందా? మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, మానవ హక్కుల కమిషన్లు ఉన్నాయి. మానవ హక్కులకి కొట్టేస్తామని అన్నప్పుడు మీరెందుకు శిక్షార్హులు కాదు? మిమ్మల్ని ఎందుకు చట్ట ప్రకారం శిక్షించకూడదు? ఐపీసీ సెక్షన్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనానికి వర్తిస్తుందా? లేకపోతే మీరేమన్నా దైవాంశ సంభూతుల ఆకాశంలోంచి ఊడిపడ్డారా? 2 కొమ్ములు మీకేమన్నా ఉన్నాయా? లేకపోతే మానవాతీత శక్తులు ఏమన్నా మీకున్నాయా? ఇవేమి లేవు కదా. లేనప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ప్రతి ఒక్కరికి అప్లై అవుతున్నప్పుడు పోలీసులకి ఎందుకు అప్లై కాదు? వాడు తప్పే చేస్తుంటాడు అనుకుందాం, తప్పు చేస్తున్నప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటి? కోర్టుకు తీసుకెళ్ళటం, కోర్టులో చట్ట ప్రకారం ఏం చేయాలో కోర్టు తేల్చుకుంటుంది. దానికి ఉన్న సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టండి. మీరెవరండి కాళ్ళ మీద కొట్టడానికి, చేతుల మీద కొట్టడానికి? ఆ వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు, కారుమూరి వెంకటరెడ్డి గారిని. ఏముందని ఏం చూపించి తీసుకొని వచ్చారు? 111 సెక్షన్ అప్లై అవుతుంది అసలు ఆయనకి? 111 సెక్షన్ పెట్టమని మీకు ఇచ్చిన సలహా ఇచ్చినాడు ఎవడో? ఆ సెక్షన్ల కింద తీసుకొని వచ్చి ఒకే పాయింట్ మీద దాదాపుగా 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాల్లోనూ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కేసు పెట్టించేసి 111 సెక్షన్ అప్లై చేయించేసి కోర్టుకు తీసుకెళ్ళిపోయి ఇతనికి బెయిల్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో 111 పెట్టారు. ఈ 111 అప్లై కాదు అన్న సంగతి మీకు తెలుసు. మరి ఎందుకని చేశారు అలాగానంటే చట్టాలని చేతుల్లో తీసుకుంటున్నారు. ప్రభువుల ప్రాభవం కోసం, మీకున్న పైన అఫీషియల్ని సాటిస్ఫై చేయడం కోసం ఈయన కష్టపడుతున్నాడు, మన కోసం చేస్తున్నాడు, ఇతను నమ్మదగిన మనిషే, మన మనిషే అని పైవాడు అనుకోవటం కోసం, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పోలీసులు ఇలాగే వ్యవహరించలేదంటారు. ఎవరు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ట్రంప్ కాదు, వాజ్పేయి కాదు, లేకపోతే మోడీ గారు కాదు. ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసుంటే చేయండి, కోర్టుకి తీసుకురండి. ఓ లాయర్గా మాట్లాడుతున్నారు, రండి తీసుకురండి, ఏమున్నాయో మీరు సాక్ష్యాలతో చూపించండి. అంతేగాని అలాంటివి కనుక జరిగి ఉన్నట్టయితే తప్పే, ఎవరు చేసినా తప్పే. మీరు పోలీసులా లేకపోతే మీరేమన్నా ఆకాశం నుంచి యమధర్మరాజులాగా దేవుడు అన్న మిమ్మల్ని దూతలలాగా మిమ్మల్ని పంపించి శిక్షించండి. ఆ చిత్రగుప్తుడు చిట్టా తీస్తే అదే చదువుతూ ఉంటాడు సినిమాలో లాగా. అలా చదివితే వీడికి ఈ శిక్ష చేయండి, ఈయన నూనెలో కాల్చేయండి, పొయ్యిలో పెట్టి ఇది చేయండి అని అంటానికి మీరెవరండి? ఏమన్నా మీ మీద కూడా సెక్షన్ల కింద కేసు పెట్టచ్చు, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, దాని మీద చేయొచ్చు. కోర్టులు కూడా దీని మీద మనం కంప్లైంట్ చేయొచ్చు. పోలీసులు ఈ విధంగా అసలు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. అయితే పోలీసులు ఈ పని చెయ్యరు కనుక
వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తున్నామంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు కనుక ప్రైవేట్ కేసు కోర్టులో వేసి సెక్షన్ 190 కింద 200 కింద 202 కింద కంప్లైంట్ మన ప్రైవేట్ కేసు వేస్తే కోర్టు డైరెక్షన్ ద్వారా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. అది కూడా జరిగిన పక్షంలో రిట్ పిటిషన్ హైకోర్టులో వేసి వీళ్ళ అంతు తేల్చవచ్చు, వీళ్ళ సంగతి ఏంటో తేల్చవచ్చు.